ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మత్తయి సువార్త గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈ ధ్యానాలలో ఇవ్వబడుతున్నటువంటి వీడియో సందేశాలు మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి. ఈ రెండు పనులు చేయటం వలన నాతో కూడా మీరు దేవుని పనిలో ఉన్నారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు సర్వలోకమంతటా సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. ఆ పనిలో నేను ఈ వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ బోధించేటటువంటి సామర్థ్యం లేక, చదువు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సులభమైనటువంటి మార్గంలో సర్వలోకమంతటా సువార్త చేసేటటువంటి పనిలో మీరు కూడా కొనసాగుతున్నట్టే. కనుక షేర్ చేయటము, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియో అనేకులకు అందించేటటువంటి పనిలో నాతో కలిసి రావాలని మనం చేస్తున్నాను. మంచిది, ధ్యానంలోకి వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం: యేసు బోధలో ఎవరి ఎదుట మన నీతి కార్యము చేయవద్దు అని చెప్పాడు? యేసు బోధలో ఎవరి ఎదుట మన నీతి కార్యము చేయవద్దని చెప్పాడు? సమాధానం: మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అని చెప్పాడు. 2. ధర్మము చేయనప్పుడు పాటించవలసినది ఏమిటి? ధర్మము చేయనప్పుడు పాటించవలసినది ఏమిటి? సమాధానం: నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పాడు. 3. ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండరాదు అని చెప్పాడు. మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండవద్దు అని యేసు బోధలో తెలియజేశాడు. సమాధానం: మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. 4. మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరికి కనబడవలెనని ప్రార్థన చేయాలి? మనము ప్రార్థన చేయనప్పుడు ఎవరికి కనబడవలెనని ప్రార్థన చేయాలి? సమాధానం: మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగకమునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని చెప్పాడు. 5. మన అపరాధములు ఎలా క్షమించబడతాయి? మన అపరాధములు ఎలా క్షమించబడతాయి? సమాధానం: మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ అపరాధములు మీ పరలోకపు తండ్రి క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని చెప్పాడు. 6. ఉపవాస ప్రార్థనను వేషధారులు ఎలా చేస్తారని చెప్పాడు? ఉపవాస ప్రార్థనను వేషధారులు ఎలా చేస్తారని చెప్పాడు? సమాధానం: మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని బోధించాడు. 7. పరలోకపు తండ్రికి చేసే ఉపవాసము ఎలా చేయాలి? పరలోకపు తండ్రికి చేసే ఉపవాసము ఎలా చేయాలి? సమాధానం: మీరు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని
నీ ముఖము కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని చెప్పాడు. 8. ధనమును గూర్చి యేసుక్రీస్తు మనకు చెప్పిన బోధ ఏమిటి? ధనమును గూర్చి మనకు చెప్పిన బోధ ఏమిటి? సమాధానం: భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండునని బోధించాడు. 9. దేహము విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? దేహము విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సమాధానం: దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పాడు. 10. ఆహారము విషయంలోనూ వస్త్రముల విషయంలోనూ యేసు చెప్పిన బోధ ఏమిటి? ఆహారం విషయంలోనూ వస్త్రముల విషయంలోనూ యేసు చెప్పిన బోధ ఏమిటి? సమాధానం: నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి కానీ, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి కానీ చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మరీ నిశ్చయముగా మీకు మంచి వస్త్రములను ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో ఏమి త్రాగుదుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడని చెప్పాడు. 11. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం: 34 వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 6వ అధ్యాయాన్ని మీరు కూడా చదవండి, ధ్యానం చేయండి. ప్రశ్నలు వస్తే ప్రశ్నలకు సమాధానాలను వెతకండి. అలా వాక్యమందు మీరు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.